మ్యారేజ్ ఇక్కడే ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అయ్యేది అండ్ రాంగ్ స్టెప్ తీసుకునేది. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలా లేదంటే ఇంట్లో వాళ్ళు చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలా అని. ఒకటి ఇక్కడ బాగా ఒక కన్క్లూజన్ కి వస్తారు. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ కష్టపడుతూ ఉండాలి, ఇంటికి పేరెంట్స్ కి దూరంగా ఉండాలి అని ఆలోచిస్తారు. అదే పేరెంట్స్ చూపించిన పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అని ఒక డెసిషన్ కి వస్తారు. అండ్ ఈ స్టేజ్ లోనే చాలా మంది అమ్మాయిలు డ్రాప్ అయ్యేది. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ దాట్ నీతో లైఫ్ లాంగ్ ఉండేది ఎవరు? నిన్ను పెళ్లి చేసుకునే వాళ్ళ లేదంటే మీ అమ్మ నాన్న? అఫ్ కోర్స్ మీ అమ్మ నాన్న అంటావా, నిన్ను కనడం వరకు ఒకటి అండ్ నిన్ను చూసుకోవడం వరకు ఒకటి అండ్ సర్టెన్ ఏజ్ వచ్చాక నీకు పెళ్లి చేసి పంపించాలనే థాట్ తో ఉంటారే తప్ప తర్వాత ఆలోచించరు. ఆ వచ్చేవాడు సక్రమంగా చూసుకుంటాడో లేదో కూడా ఆలోచించరు. మోస్ట్లీ ఇలాగే చాలా మంది సఫర్ అవుతున్నారు. ఒకవేళ ఆలోచించినా ఏం చేయలేరు. ఒక్కసారి మెడలో తాళి పడిన తర్వాత కాంట్ డూ ఎనీథింగ్. చాలా అంటే చాలా రెస్ట్రిక్షన్స్, అప్లికేషన్స్ వస్తాయి, సొసైటీ ఏమనుకుంటారో అని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒక్కటి సజెషన్ ఇస్తా, ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే మహా అంటే కొన్ని రోజులు కోప్పడతారు ఇంట్లో వాళ్ళు, ఆ తర్వాత మింగిల్ అవుతారు. కానీ లైఫ్ లాంగ్ ప్రేమించిన వాడితో హ్యాపీగా ఉంటావు. అర్థమైందా? అలాగని లవ్ మ్యారేజెస్ బెస్ట్ అని చెప్పను. నువ్వు చూస్ చేసుకునే పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనేది. సో చూస్ చేసే పర్సన్ కరెక్ట్గా ఉండాలి.